వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్స్కు సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎకానమీ అనేది మనకి భవిత సంతోష్ ఎకానమీ యాప్లో ఇప్పుడు కేవలం 99 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఛాన్స్ మిస్ చేసుకోకుండా 99కి ఈరోజు లాస్ట్ ఆఫర్ కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. మరి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంత సమాచారం. మరి దీంట్లో ఫస్ట్ టాపిక్ హాథార్న్ వీల్స్. మరి ఈ హాథార్న్ వీల్స్ ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అని చూసుకుంటే, ఈ హాథార్న్ వీల్స్ అనేది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎప్పుడు ఆగస్టు 5, 2025న కేంద్ర జౌళి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ హాథార్న్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్స్ ని ప్రారంభించడం జరిగింది. మరి హాథార్న్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్న ఆధారంగా మొబైల్స్ అంటే ఒక మొబైల్ హ్యాండ్లూమ్స్ ద్వారా ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఈ హ్యాండ్లూమ్స్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతోనూ అలాగే ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతోనూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా చేనేత కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా కూడా ఈ చేనేత లేదంటే హాథార్న్ వీల్స్ మొబైల్ హ్యాండ్లూమ్స్ ని ఏర్పాటు చేశారు. మరి ఇది హాథార్న్ వీల్స్ కి సంబంధించి. సో the Hawthorne Wheels mobile handlooms are inaugurated on the National Handloom Day on August 5, 2025. But National Handloom Day is August 7, but this occasion is inaugurated on August 5, 2025. This inaugurated by the Central Textile Minister of Hawthorne Wheels. Textile Minister by Hawthorne Wheels. So this is about Hawthorne Wheels, and this Hawthorne Wheels is used to develop the handlooms while country-wise, and also to encourage handloom artists, and this is about and also increase the production of handlooms because of this Hawthorne Wheels. This was inaugurated on August 5, 2025 by Central Textile Minister because to develop and production of handlooms, and this is about Hawthorne Wheels. నెక్స్ట్ ప్రధాని మోడీ చైనా పర్యటన. మరి మోడీ యొక్క చైనా పర్యటన అనేది ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే ప్రధాని ఈ నెలాఖరున అంటే జూలై నెలాఖరున చైనాకి పర్యటిస్తున్నట్లుగా వార్తలు రావడం జరిగింది. మరి ఇందులో భాగంగా చైనా ప్రభుత్వం నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. సో పిఎం నరేంద్ర మోడీ విజిట్స్ చైనా ఆన్ దిస్ end of the month. So this and China government welcomes Narendra Modi to their own country of China. So this information is given by the this information is given by the spokesperson of Forest Minister of Guo జియాకన్. మరి ఈ సమాచారాన్ని ఎవరు ఇచ్చారు అంటే ఈ సమాచార ప్రతినిధి అయినా అంటే కేంద్ర లేదంటే స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది ఫారిన్ మినిస్టర్ గువో జియాకన్ మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈయన చైనాలో
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో కూడా పాల్గొననున్నారు. షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ టియాంగాంగ్ లో జరుగుతుంది. మరి ఈ అకేషన్ అనేది టియాంగాంగ్ లో జరుగుతుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. సో ప్రధాని నరేంద్ర మోడీ presence in Shanghai Cooperation Organization in Tiangong, and this is about Pradhani Modi visits China. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి మరి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సు అనేది ఎప్పుడు జరిగింది, మరి ఎక్కడ జరిగింది అని చూసుకుంటే ఈ ఎంఎస్ స్వామినాథన్ యొక్క శత జయంతి అనేది ఆగస్టు 7న ప్రారంభించారు. మరి ఎక్కడ ప్రారంభించారు అంటే ఢిల్లీలో ప్రారంభించారు. ఎవరి చేతుల మీదుగా ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సో ఎంఎస్ స్వామినాథన్ Centenary International Conference was held on August 7 on Delhi by Prime Minister of మోదీ. మరి ఎందుకోసం ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు అనంటే ఎంఎస్ స్వామినాథన్ యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక ఎంఎస్ స్వామినాథన్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని ప్రదానం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎంఎస్ స్వామినాథన్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో ఇన్ దిస్ అకేషన్ PM Narendra Modi is presented the award of MS Swaminathan for food and peace. So మరి అవార్డుని ఏ సంస్థలు సంయుక్తంగా అందజేశాయి అనంటే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే సంస్థ, అలాగే ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ది వరల్డ్ ఎకనామిక్ ఆఫ్ సైన్సెస్ అనే రెండు సంయుక్త సంస్థలు సంయుక్తంగా ప్రదానం చేయడం జరిగింది. అంటే ఈ అవార్డుని సంయుక్తంగా ప్రదానం చేయడం జరిగింది. సో దిస్ వరల్డ్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద ఆర్గనైజేషన్స్ ఆఫ్ MS Swaminathan Research Foundation and also the World Academy Sciences. మరి ఈ అంతర్జాతీయ సదస్సు అనేది ఏ థీమ్ తో ప్రారంభించారు అనంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్స్ pathway to బయోహ్యాపీనెస్. మరి ఈ సదస్సుని ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ పాత్వే టు బయోహ్యాపీనెస్ అనే థీమ్ తో ప్రారంభించడం జరిగింది. దిస్ occasion or this conference was held by the theme of evergreen revolution pathway to బయోహ్యాపీనెస్. మరి దీనిలో భాగంగా ఈ ఎంఎస్ స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని మొట్టమొదటిగా ఎవరికి ప్రదానం చేశారు అంటే నైజీరియాకి చెందిన ఎవరు అడెన్లే అనే వ్యక్తికి మొట్టమొదటిగా ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. సో ద ఫస్ట్ అవార్డ్ ఈస్ ప్రెజెంటెడ్ టు అడముల్లా అడోన్లే. హీస్ బిలాంగ్ టు ద నైజీరియా. సో దిస్ ఈస్ అబౌట్ ఎంఎస్ స్వామినాథన్ Centenary International Conference 2025. నెక్స్ట్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం. మరి ఏపీ కేబినెట్ క్రూషియల్ డెసిషన్స్ కి సంబంధించి కొంత సమాచారం. మరి ఏపీ కేబినెట్ అనేది ఎందులో ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటే మహిళలకి ఫ్రీ బస్ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ ఏపీ కేబినెట్
కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీ క్యాబినెట్ క్రూషియల్ డెసిషన్స్ ఆన్ ఫ్రీ బస్సెస్ ఫర్ ఉమెన్. సో మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించనున్నారు అంటే ఆగస్టు 15, 2025 ప్రారంభించనున్నారు. అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సులను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. సో దిస్ డెసిషన్ వాస్ టేకెన్. ఫ్రీ బస్సెస్ scheme was started on August 15 on the occasion of Independence Day. మరి ఇది ఏ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు అంటే స్త్రీ శక్తి అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో దిస్ స్కీమ్ ఈజ్ స్టార్టెడ్ బై ద నేమ్ ఆఫ్ స్త్రీ శక్తి. మరి ఈ పథకానికి సంబంధించి ఎందుకోసం ఈ పథకాన్ని ప్రారంభించారు అంటే మహిళల యొక్క పరిరక్షణ కోసం, అలాగే మహిళల యొక్క ప్రయాణాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని ప్రారంభించారు. ది స్కీమ్ ఈస్ ఇనాగరేటెడ్ బై ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్సో డెవలప్ ద ఫెసిలిటీ ఆఫ్ ట్రావెలింగ్ టు ద ఉమెన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దిస్ scheme was established or inaugurating by the government of Andhra Pradesh. This is about AP cabinet crucial decisions. నెక్స్ట్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రికార్డ్. మరి ఏ రికార్డ్ని సాధించారు అంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా దాదాపుగా 6 సంవత్సరాల 68 రోజులు అంటే 2258 రోజుల వరకు కూడా ఈయన పదవీ కాలం చేయడం ద్వారా ఈయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా రికార్డు సాధించడం జరిగింది. మరి ఇందులో భాగంగా గత సంవత్సరం ఎవరు రికార్డు సాధించారు అంటే ఎల్కే అద్వానీ దాదాపుగా 6 సంవత్సరాల 64 రోజులు పదవిని పూర్తి చేసుకొని ఆయన రికార్డ్ సాధించడం జరిగింది. మరి ఈ సంవత్సరానికి గాను ఎవరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా అమిత్ షా 6 సంవత్సరాల 68 రోజులు పనిచేసి రికార్డుని సాధించారు. సో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రికార్డెడ్ because he works more than 6 years and 68 days in a of home minister. 6 years 68 days of home minister, and he got a record. In a previous, LK Advani got a record of a central home minister because he worked as a home minister of 6 years or 64 days. And this is about the central home minister Amit Shah record. Next, MS Swaminathan Award for Food and Peace. మరి MS Swaminathan ఫుడ్ అండ్ పీస్ అనేది ఈ అవార్డ్ని ఏ సందర్భంగా ప్రారంభించారు అనంటే MS స్వామినాథన్ యొక్క అంతర్జాతీయ శత జయంతి సందర్భంగా ఎప్పుడు ఆగస్టు 7, 2025 ఈ సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహించారు. మరి ఎవరు నిర్వహించారు అనంటే పిఎం నరేంద్ర మోడీ ఈ అంతర్జాతీయ శత జయంతి దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించారు. మరి ఇందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా ఈ MS స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని ప్రదానం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా. మరి ఈ కాన్ఫరెన్స్ ని ఏ థీమ్ తో వీళ్ళు ప్రారంభించారు అంటే ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ పాత్ వే టు బయో హ్యాపీనెస్ అనే ఈ థీమ్ తో కాన్ఫరెన్స్ ని ప్రారంభించారు. మరి ఇందులో భాగంగా ఈ MS స్వామినాథన్ ఫుడ్ అండ్ పీస్ అనే అవార్డుని మొట్టమొదటిగా నైజీరియాకు చెందిన వ్యక్తికి ప్రదానం చేయడం జరిగింది. మరి ఎవరు ఆ నైజీరియాకు చెందిన వ్యక్తి అనంటే అడమోలా అడెన్లే అనే వ్యక్తికి ప్రదానం చేయడం జరిగింది. మరి ఈయన మొట్టమొదటిసారిగా ఈయనకి ప్రదానం చేయడం జరిగింది. మరి ఏ సంస్థలు సంయుక్తంగా
ఈ అవార్డుని ప్రదానం చేశాయి అంటే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అండ్ ఆల్సో ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సంయుక్తంగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కాన్ఫరెన్స్ MS Swaminathan Food and Peace Award is presented to Adamula Adonle. He belong to the Nigeria. He belong to Nigeria. So this award is presented to him by the organizations of MS Swaminathan Research Foundation and the World Academy Sciences. And మరి ఎందుకోసం ఈ అవార్డులని ఇస్తున్నారు అంటే మరి ఎంఎస్ స్వామినాథన్ కి సంబంధించి ఎవరైతే ఆహార భద్రత మరియు సమాజ సేవ అలాగే ఈ పర్యావరణాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి అవార్డ్స్ ని ప్రదానం చేయడం జరిగింది. సో ద హూ ఆర్ ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ ద ఫుడ్ and social helping nature, and that persons are eligible for this MS Swaminathan Food and Peace Award. Because of this reason MS Swaminathan Food and Peace Awards are presented. And ఇది ఈరోజు MS Swaminathan Award for Food and Peace కి సంబంధించి. నెక్స్ట్ పహల్ స్కీమ్. మరి పహల్ స్కీమ్ అనేది ఎందుకోసం ప్రారంభించబడింది అంటే ఈ పహల్ స్కీమ్ ద్వారా ఎప్పుడైతే ఈ ఎల్పిజి సబ్సిడీస్ని ప్రజలకి నేరుగా అందించాలి అంటే ఎల్పిజి సబ్సిడీస్ని ప్రజలకి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలలో చేర్చాలి అన్న ఉద్దేశంతో ఈ పహల్ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ ఎల్పిజి సబ్సిడీస్ కి సంబంధించి చాలా వరకు డూప్లికేట్ ఎల్పిజిస్ కూడా చాలా మంది దగ్గర ఉండడం జరిగింది. మరి ఇందులో దాదాపుగా 4 కోట్ల డూప్లికేట్ ఎల్పిజిస్ అనేవి ఉన్నాయి. అలాగే చాలా ఎల్పిజి డూప్లికేట్ కనెక్షన్స్ కూడా ఉండడం జరిగింది. ఆ డూప్లికేట్ కనెక్షన్స్ ని రద్దు చేసి అలాగే డిస్కనెక్ట్ చేయడం ద్వారా ఎవరైతే లబ్ధిదారులకి అందుబాటు కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ పహల్ స్కీమ్ ని ప్రారంభించారు. అంటే డూప్లికేట్ వాటిని రద్దు చేసి మరియు అలాగే ఎల్పిజి కనెక్షన్స్ ఎవరైతే ఉన్నాయో అంటే డూప్లికేట్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కనెక్ట్ చేయడం అనేది ఉద్దేశం. దీని ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం అనేది నేరుగా కలుగుతుంది. మరి అలాగే ఈ పహల్ స్కీమ్లో ఆధార్ ఆధారిత ధృవీకరణ అలాగే బయోమెట్రిక్ ధృవీకరణ అనేవి లేదంటే కీలక పాత్ర పోషిస్తాయి అని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఆధార్ మరియు బయోమెట్రిక్ అనేది మెయిన్ అని చెప్పుకోవచ్చు. సో ద పహల్ స్కీమ్ వాస్ ఇనాగరేటెడ్ బికాస్ ఎల్పిజి సబ్సిడీస్ ఆర్ టు ద డైరెక్ట్ బెనిఫిట్ the LPG subsidies are giving direct benefit transfer to the peoples by bank accounts. Because of this reason this Pahal scheme was started, and in this Pahal scheme around 4 crores duplicate LPGs are there. So in this case they are cancelled 4 crore gas cylinders or 4 crore LPG duplicate gas cylinders, and also disconnecting gas cylinders of LPG. Because of this actual beneficiaries are benefits in the LPG subsidies, and in this case Aadhaar based authentics and also biometric authentics are played key role on this Pahal scheme. So this is about Pahal scheme. నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ. మరి ప్రపంచ వాణిజ్య సంస్థకి సంబంధించి కొంత సమాచారం. మరి WTO అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1 జనవరి 1995 స్థాపించబడింది. మరి ఏ స్థానంలో ఏర్పాటు చేయబడింది అంటే ఘాట్ స్థానంలో ఏర్పాటు చేయబడింది. మరి జెనీవా
ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జెనీవా లోని స్విట్జర్లాండ్ లో ఉంది, జెనీవాలో ఉంది. మరి సో ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాస్ established in 1st January 1995. It was established by the place of God, and the center of, or the main center of WTO is Geneva in Switzerland, or the headquarters of WTO is Geneva is placed in స్విట్జర్లాండ్. మరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎందుకోసం దీని గురించి మాట్లాడుతున్నాము అంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి రీసెంట్ గా బ్రెజిల్ దేశం, ఏ దేశం? బ్రెజిల్ దేశం అమెరికా దేశంపై ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఈ బ్రెజిల్ దేశం అమెరికా దేశంపై ఎందుకు ఫిర్యాదు చేసింది అంటే ఈ బ్రెజిల్ దేశం తను చేసిన దిగుమతుల పైన 50% వరకు సుంకాలు విధించింది అన్న ఉద్దేశంతో ఈ బ్రెజిల్ దేశం WTOకి ఫిర్యాదులు నమోదు చేయడం జరిగింది అమెరికా దేశం పైన. సో Brazil given complaint on America to World Trade Organization because America imposed 50% of the taxes on imports to Brazil. Because of this reason, Brazil is given complaint on America to World Trade Organization. Next, National Task Force website. మరి టాస్క్ ఫోర్స్ వెబ్సైట్ అనేది దేనికోసం ప్రారంభించారు అనంటే విద్యార్థుల యొక్క మెంటల్ హెల్త్ ని బాగుపరిచే ఉద్దేశంతో. అంటే ఎవరైతే విద్యార్థులు మెంటల్ గా చాలా విద్యలలో మెంటల్ గా బలహీనంగా ఉన్నారో, అలాగే సూసైడికల్ థాట్ లో ఉన్నారో, అంటే ఇప్పుడు ఆల్ ఫోర్స్ వంటి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళకి ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల సూసైడికల్ థాట్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి వాటిని నిరోధించే ఉద్దేశంతో రీసెంట్ గా ఈ టాస్క్ ఫోర్స్ వెబ్సైట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆ విద్యార్థుల యొక్క విద్యను మెరుగుపరిచే ఉద్దేశంతో, అలాగే ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో మరియు ఆత్మహత్యలను తగ్గించే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ ని ఏర్పాటు చేశారు. మరి వెబ్సైట్ ని ఎవరు ప్రారంభించారు అంటే మాజీ న్యాయమూర్తి రవీంద్ర భట్ ఈ టాస్క్ ఫోర్స్ వెబ్సైట్ ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ టాస్క్ ఫోర్స్ వెబ్సైట్ ని ఎవరు నియమించారు అంటే సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. So, National Task Force website was inaugurated because to protect the health of students and also improve the reading skills and learning skills of the students, and also eradicating or eliminating the suicidal thoughts on students. Because of this reason, this website was inaugurated, and this website is appointed by Supreme Court, and this website was inaugurated by former Justice of Ravindra Bhatt, and this is about National Task Force website. And ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. అండ్ మీకు ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఇంకా కావాలి అంటే అండ్ ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ.